ఎరా డబ్బులు ఎడితే ఇవ్వనన్నావంట? లేదు సార్, నెక్స్ట్ వీక్ చేస్తాను. ఖాన్తో గేమ్స్ ఆడొద్దు, చాల్తీ లేచిపోతాయి. క్యా చెప్పరా? ఎవరైపోతాడన్నా షాప్ వాడు, చచ్చిపోతాడన్నా. సినిమాలో చిరంజీవి, బయట నువ్వే. ఇది హ్యాండా ఐరన్ రాడ్డా? వీడికి వచ్చా చెప్పే. డెఫినెట్ గా చెప్తున్నాను, ట్రై చేయి. ఎందులోరా? సినిమాల్లో అన్నా. మానక సినిమాలు ఎందుకు బే? అలా అంటే ఊరుకోను. వాళ్ళేంటన్నా వాళ్ళు డూప్లికేట్స్ తో ఫైట్ చేస్తారు. నీలాగా న్యాచురల్ గా ఫైట్ ఉంటుందా? కొంచెం అయితే కొనుక్కో, మేనేజ్ చేయొచ్చు. కెమెరాతో మేనేజ్ చేయొచ్చు. ఏంటి ఇలా వచ్చావు? కొంచెం డబ్బులు అవసరం ఉండి. ఎంత కావాలి? జస్ట్ 300. థ్యాంక్ యూ అన్నా. ఎప్పుడు ఇస్తావు బే? సండే ఇచ్చేస్తా. ఖాన్తో గేమ్స్ ఆడకు, చాల్తీ లేచిపోతాయి. సినిమాల్లో పనికి వస్తానంటావా? డౌట్ లేదు. చిరంజీవి తర్వాత నేనేనంటావా? గ్యారంటీ. అయితే వెళ్ళిపో. ఖాన్తో గేమ్స్ ఆడద్దు, శాల్తీ లేచిపోతాయి. అది కాదన్నా, డబ్బుదే ఉందన్నా. ఎల్లుండి మనీ ఆర్డర్ రాగానే ఇచ్చేస్తా. ఆ బోస్ విషయం ఏంటంటే, ఆ రోజు షాప్ దగ్గరికి వెళ్తే అడ్వర్టైజ్మెంట్ గురించి చెప్పా కదన్నా, అది వాడి చేతికి ఇచ్చి పంపించా అన్న. ఇది ఇది ఇంత టాలెంట్ పెట్టుకుని ఇలా కళ్ళు కాంపౌండ్ లో టైం వేస్ట్ చేయటం నాకు చాలా బాధగా ఉంది. ఒక్కసారి ఫిలిం ల్యాండ్ లో అలా అడుగు పెట్టి చూడు. వారే వా, ఏమి ఫేస్. లెఫ్ట్ కొంచెం, రైట్, అప్ అప్ డౌన్. అదృష్టం ఉండద్దు ఎవరికి? సినిమా ఇండస్ట్రీకి అయ్యా. లేకపోతే ఈ ఫేస్ ఏంటి, ఈ ప్లేస్ ఏంటి? ఎవడరా నువ్వు? రా, తెలిస్తే అనవులే. నా పేరు మాణిక్యం. దొరస్వామి రాజుకి మనమే, కేఎస్ రామారావుకి మనమే, అశ్విని దత్తుకు మనమే, రామానాయుడికి మనమే. మనమే అంటే? సలహా, అడ్వైజర్ ఇస్తూ ఉంటాను. ఎప్పుడు సినిమా తీయాలి, ఎవరితో సినిమా తీయాలి, ఎలా సినిమా తీయాలి, ఎందుకు సినిమా తీయాలి అంతా నన్నే అడుగుతుంటారు. వరప్రసాద్ తెలుసా? శివశంకర వరప్రసాద్. మనం ఇలా టచ్ చేసాం, చిరంజీవి అయిపోయాడు. భక్తవత్సవం తెలుసా? నేను ఇలా ముట్టుకున్నాను, మోహన్ బాబు అయిపోయాడు. ఉప్పు శోభన చలపతిరావు, శోభన్ బాబు, శివరామకృష్ణ. ముట్టుకోకుండానే సూపర్ స్టార్ కృష్ణ అయిపోయాడు. మరి ఇంత పలుకుబడి మీరు ఇక్కడున్నారేంటి? ఏసీ రూముల్లో కూర్చొని స్కాచ్ తాగితే మామూలు జనం పల్సలా తెలుస్తుంది. అందుకే కళ్ళు కాంపౌండ్లోనూ ప్లాట్ఫారాల మీద వెతుకుతున్నాను. ఎందుకు? న్యూ టాలెంట్ కోసం. రేపు స్టూడియోకి రా. గేట్ దగ్గరకు వచ్చి మాణిక్యం అని చెప్పు, లోపలికి పంపు. మీరు ఇంతగా చెప్తున్నారు గానీ ఈ ఫేస్ సినిమాలకు పనికొస్తుందంటావా? అబ్బా నో నో, ఎన్నిసార్లు చెప్పాలన్నా నీకు? కాన్ఫిడెన్స్ ఉండాలనా? నీ ఫేస్ మీద నమ్మకం లేదు కదా? ఓకే మాణిక్యం, నువ్వేనా చెప్పు చెప్పు. ఏమి ఫేసు అచ్చ హీరోలా ఉంది బాసు, వచ్చింది సినిమా ఛాన్స్, ఇంకా వేసేయి మీరు డోసు. ఏంటన్నా చిరాగ్గా ఉన్నావు? ఏం చేయమంటావు? చావమంటావా?
నాగేశ్వరరావు గారేమో స్టూడియో రెస్పాన్సిబిలిటీ మొత్తం నాకు అప్పచెప్పేశారు. ఒక్కడిని ఎన్నింటికి చావును. ఆ ప్రొడ్యూసర్ ఏమో మొహమ్మద్ పెట్టి చంపేస్తున్నారయ్యా. ఆడేవాడు బాంబే ఆర్టిస్ట్, గుండేసి పుడుగ్గా ఉంటాడు. అమరీష్ పురి ఆడే ఆడ రాలేట ఆ వేషం నన్నేమని బలవంత పెట్టి చంపేస్తున్నారు. నిన్న చిన్నబాబు చిన్నబాబు ఎవరు? నాగార్జునయ్యా. అలాగే అలాగే బాబు, మాక్సిమం ట్రై చేస్తా. నాగార్జున డిన్నర్కి రమ్మని ప్రాణం తోడేస్తున్నాడు. మనకెక్కడ కుదురుతుంది? ఆల్రెడీ బాలకృష్ణకి మాటిచ్చాగా. బాలకృష్ణ ఇండస్ట్రీలో పైకి రావాలంటే రెండే మార్గాలు. ఒకటి అంటే ముందు చిన్న వేషాలేసి, తర్వాత డైలాగ్ వేషాలేసి, ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద వేషాలేసి హీరో అయిపోవడం. అంటే కష్టపడి పైకి రావడం, చిరంజీవి టైపు. లేదా గడేల్, విక్రమ్, నాగార్జున. గడేల్ కలియుగ పాండవులు, వెంకటేష్. ఈ రెండిట్లో ఏది కావాలో డిసైడ్ చేసుకో. రెండోదే బెటర్ ఏమో. అయితే సొంతంగా మనమే సినిమా తీద్దాం. నువ్వు 10 లక్షలు పెట్టు, ఫైనాన్సర్ 60 లక్షలు పెడతాడు. 40 లక్షల్లో సినిమా అవుతుంది, 20 మిగులుతుంది. ఖాన్తో గేమ్స్ ఆడుతున్నావా? 10, 20 ఎంత? 70, సినిమాకి ఎంత ఖర్చు అవుద్ది? 40, మిగిలేదెంత? 30, 20 అబద్ధాలు ఆడతావు ఎందుకు? శాలిటీ లేచిపోతాయి. 30. అంటే కొడి దొల్లుకుంటూ వస్తుంది కొండ మీది కోడి. అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావు? ఆఫీస్ తీయాలయ్యా. రాఘవేంద్రరావు పెడదామా? రాఘవేంద్రరావా? నేను హీరోగా ఒప్పుకుంటాడంటావా? అదేటే మొదటి నుంచి రాఘవేంద్రరావు నేనే కదా. రాఘవేంద్రరావు మ్యూజిక్. హలో హలో, இளையராஜாவா? அண்ணே, நான் மாணிக்கம், ஹைதராபாத்ல பேசுறேன். ஒரு தெலுங்கு படத்துக்கு மியூசிக் எடுக்கணும், வரீங்களா? ரொம்ப థ్యాంక్స్. వచ్చేస్తాడు. ఇళయరాజా వస్తాడా? అంతా ఫిక్స్ అయిపోయారు. పోతే హీరోయిన్ ఏమైనా పెడదాం? శ్రీదేవిని పెడదామా? ఏం కావాలి? శ్రీదేవి గారు కావాలండి. బాంబే వెళ్ళారు. మీరెవరు? మాణిక్యం గారి ఫ్రెండ్ రండి. మాణిక్యమా? వాడేవాడు? ఇప్పుడే కదండి డబుల్ బాక్స్ తీసుకుని ఆవిడ్ని హీరోయిన్ గా బుక్ చేయడానికి లోపలికి వచ్చారు. హీరోయిన్ గానా? ఎవరు పక్కన? నా పక్కనేనండి. నీ పక్కన? నేను ఇప్పుడు 5 మీద పక్క తీర్చుకోవాలి. చక్రవర్తి, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. కానీ లిస్ట్ లో ఫస్ట్ పర్సన్ చక్రవర్తి. అంటే చక్రిగాడు సాయంత్రం 4 గంటలకల్లా అక్కడికి వస్తాడన్నమాట. అయితే మనం తెల్లవారుజామున 3:30 కల్లా స్పాట్కి చేరుకోవాలి. జగ్గు కృష్ణ ఎదురుగా ఉండే మున్సిపల్ బిల్డింగ్ లో ఉంటారు. నేను పక్కనున్న పోలీస్ స్టేషన్ వెనక నుంచి చూస్తుంటాను. నన్ను ఎవ్వరూ చూడకూడదు. మధ్యాహ్నం 12 గంటలకల్లా, సరిగ్గా 12 గంటలకల్లా నర్సింగ్ జగ్గుకు ఫోన్ చేస్తాడు. 1 గంటకు నర్సింగ్ నాకు ఫోన్ చేస్తాడు. 2 గంటలకు నేను టీ షాప్లో కూర్చుంటాను. 3 గంటలకు నేను మీకు ఫోన్ చేస్తాను. ఫైనల్గా మనందరం నర్సింగ్ గాడికి ఫోన్ చేస్తాం. అప్పుడు సార్, మీరు చెప్పేది రామ్ గోపాల్ వర్మ రాత్రి సినిమా అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్.
నీ పేరేంటి? నీ పేరేంటి? చిరంజీవి. అసలు పేరు చెప్పు. శివశంకర వరప్రసాద్. నీకు పెళ్ళయిందా? నీ భార్య పేరేంటి? శ్రీదేవి. వీడుండాల్సింది ఇక్కడ కాదు. ఏమి ఫేసు అచ్చ హీరోలా ఉంది బాసు, వచ్చింది సినిమా ఛాన్స్, ఇంకా వేసేయి మీరు డోసు.